హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మెల్టింగ్ క్లౌడ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పవన్ కళ్యాణ్ సార్ గారి మీద చేయబోతున్నాము. మీరు నార్మల్గా మీ ఫొటోస్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా డెమో చూద్దాము. డెమో చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే సపోర్ట్ చేయండి. ఇందులో 2 వీడియోలు చూపించాను. ఒకటి షేక్ ఎఫెక్ట్తో ఒకటి పెట్టాను, ఒకటి నార్మల్గా పెట్టాను. మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఇందులో అయితే నార్మల్గా ఉంటుంది, అంటే అందులో ఆఫ్ చేశాను. ఇచ్చిన కింద ప్రాజెక్ట్ XMLలో షేక్ ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేశాను. మీరు అవసరం ఉంటే ఆన్ చేసుకోవచ్చు. అది ఎలానో ఎండ్లో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇలా వస్తుంది. మొత్తం ఎంటీగానే ఉంది. చూడండి, మొత్తం వైట్గానే కనబడుతుంది. మనం ఫోటో యాడ్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఫోటో యాడ్ చేసుకున్నాక కనబడతాయి. ఇందులో ఉన్నాయి, కానీ నేను ఫాంట్ కలర్ వైట్ తీసుకున్నాను కాబట్టి అందులో కలిసిపోయేది, మనకేం కనబడట్లేదు. నార్మల్గా మనం కలర్ చేంజ్ చేసుకున్నా కూడా కనబడుతుంది. కానీ నేను డైరెక్ట్ ఫోటో తీసుకుంటున్నాను. ఈ వీడియోకి మనకు కావాల్సింది ఒక ల్యాండ్స్కేప్ ఫోటో ఒకటి, అలాగే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో. అంటే 2 ఒకటే ఫోటో, కానీ ల్యాండ్స్కేప్లో ఒకటి పెట్టుకోండి, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం కూడా మనం గూగుల్ నుంచి చేసుకోవచ్చు, లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఎరేజర్ అనే యాప్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. ల్యాండ్స్కేప్ ఫోటో ఎలా చేయాలో కూడా నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ సార్ గారి ఫోటో తీసుకుంటాను. నేను ముందే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను, ల్యాండ్స్కేప్ కూడా క్రియేట్ చేసుకున్నాను. స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ సింబల్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ సార్ గారి ఫోటో తీసుకుందాము. చూడండి, నేను ల్యాండ్స్కేప్ చేసుకున్న ఫోటో తీసుకుంటున్నాను. ఇదే అండి నేను ల్యాండ్స్కేప్ చేసుకున్న ఫోటో. ఎఫెక్ట్స్లోకి వెళ్దాము. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ కొట్టేసి టైల్స్ సెలెక్ట్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ టైల్స్ సర్చ్లో కొడితే వస్తుంది, కాకపోతే మనం రీసెంట్గా వాడాము కాబట్టి ఇక్కడ కనబడుతుంది. టైల్స్ సెలెక్ట్ చేసుకున్నాము. టైల్స్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటో అనేది ఎండ్ వరకు పెట్టుకుందాము. ఒకసారి బ్యాక్ వచ్చేసి ఎండ్ వరకు పెట్టేసుకుందాము. ఫోటో ఎండ్ వరకు పెట్టుకొని ఇది అనేది కిందికి జరుపుకుందాము. కింద సాంగ్ ఉంటుంది కదా, సాంగ్ పైన పెట్టేసుకుందాము. చెప్పడం మర్చిపోయినా అండి, ఈ మనం పవన్ కళ్యాణ్ సార్ గారి ఫోటో తీసుకున్నాం కదా, ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు టైల్స్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మిర్రర్ ఆప్షన్ ఉంది కదండి, మిర్రర్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. అప్పుడే ఫోటో చాలా బాగుంటుంది, అంటే ఎడ్జ్లో కూడా మంచిగా కనబడుతుంది. ఇప్పుడు ఒకసారి స్టార్టింగ్కి వచ్చేసి వీడియో ప్లే అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ బాక్స్ సింబల్ కనబడుతుందో, బాక్స్ సింబల్ ఓకే చేసి వీడియో సింబల్ ఆన్ చేసుకొని ప్లే చేసుకుందాం ఒకసారి. చూడండి, చాలా బాగా ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఫోటో మీద ఫాంట్ వస్తుంది. నేను ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అని చెప్పాను కదా, ఆ ఫోటో యాడ్ చేసుకుందాము. అది ఆ ఫోటో యాడ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా కనబడుతుంది. ఇప్పుడు ఈ వీడియో సింబల్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని స్టార్టింగ్కి వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో యాడ్ చేసుకుందాము. ప్లస్ సింబల్కి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో, నేను మళ్ళీ సేమ్ ఫోటోనే పవన్ కళ్యాణ్ సార్ గారి ఫోటోనే తీసుకుంటాను. ఇది కూడా ఎడ్జ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఎడ్జ్ వరకు డ్రాగ్ చేసుకొని ఇలా బ్యాక్గ్రౌండ్లో ఫోటో తీసుకున్నాము ల్యాండ్స్కేప్ ఫోటో, ఆ ఫోటోకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఈ ఫోటో కూడా పెట్టుకుందాము. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సైజ్ ఇంక్రీజ్ చేసుకోనికి మీడియా అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి యారో మార్క్ ఉంటుంది కదా, సైజ్ అది ఇంక్రీజ్ చేసుకుందాము. ఇంక్రీజ్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్లీ ఆ ఫోటో మీద వచ్చేలా పెట్టుకుందాము. మీరు నార్మల్గా ల్యాండ్స్కేప్నే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ వస్తుంది, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ సైజ్కే ఫోటో వస్తుంది. నేను చేసుకోలేదు కాబట్టి
నేను ఆ ఫోటో ఈ ఫోటో వేరే వేరే చేసుకున్నాను కాబట్టి ఇలా వస్తుంది. మీరైతే డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోనే, అంటే ల్యాండ్స్కేప్ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని క్రాప్ చేయకుండా డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. అప్పుడు ఆ ఫోటోకి మ్యాచ్ అయిపోతుంది. నేను రెండు వేరు వేరు చేశాను కాబట్టి ఇలా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నాది ఎగ్జాక్ట్లీగా మ్యాచ్ అయిపోతుంది. ఇలా సైజ్ కొంచెం ఇంక్రీజ్ పెద్దగా అయిపోయింది సైజు. నేను దాన్ని కొంచెం తగ్గించుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాము ఎగ్జాక్ట్లీ వస్తుందో లేదో. మళ్ళీ వీడియో సింబల్ ఆన్ చేసుకొని చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఒక పర్ఫెక్ట్గానే వస్తుంది. మీకేమన్నా ఫోటో సైజ్ కానీ లేకపోతే ఇప్పుడు ఇలా వస్తున్నప్పుడు ఈ టెక్స్ట్ అనేది వీడియో అవతలకి వెళ్ళిపోతే ఏ టెక్స్ట్ అయితే వస్తుందో ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మీరు ఫింగర్తో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. రిమైనింగ్ అంతా అలానే ఉంటుంది. మీకు ఫాంట్ చేంజ్ కావాలనుకుంటే వేరే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇలా బోల్డ్ ఫాంట్ అయితే బాగుంటుంది. మనం కర్సివ్ ఇట్లా ట్రై చేస్తే అది కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఫోటో అంటే వీడియో స్టైల్ కొంచెం చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఇలానే ఇలా బోల్డ్గా పెట్టేసుకొని చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ వీడియో రెడీ అయిపోయినట్టే. ఎగ్జాక్ట్గా ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఫోటోకి మీరు రిమూవ్ చేసుకున్న ఫోటోకి సెట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ సింపుల్గా రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నార్మల్ వీడియో చూసారు కదా, ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుందో చెప్తాను. కింద వీడియో లేయర్ ఒకటి కనబడుతుందా ఫ్రెండ్స్? వీడియో లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ పింక్ కలర్లో కెమెరా వన్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అని ఉంది కదా, అక్కడ ఐ సింబల్ ఆఫ్ చేసి ఉంది. దాన్ని ఆన్ చేసుకుంటే మీకు షేక్ ఎఫెక్ట్ అనేది ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హasta la vista.